డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆకుల మండల ఎంఈఓ వెంకటరమణ గారు మరియు ఈ యొక్క ప్రోగ్రాంకి మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మన ఉత్తమ ఉపాధ్యాయుడు అయినటువంటి శ్రీధర్ సార్ గారికి మరియు మైపల్లి గారికి మరియు ఆనంద్ సార్ గారికి మిత్రుడు శివప్రసాద్ గారికి మరియు జయవేణి గారికి అందరికీ కాకుండా మండల పక్షాన మరియు విద్యార్థుల పక్షాన అందరికీ మరి తర్వాత మా యొక్క ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు హైస్కూల్ ఉపాధ్యాయులు అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అయితే ఒకటి వేరే గేమ్స్ కాకుండా ఓన్లీ చెట్లు గేమ్స్ ఎంచుకోవడం అనేది లాజిక్ ఏంటంటే దానికి ఇండివిజువల్ గేమ్ అంటే దీంట్లో వేరే గేమ్స్ ఉంటాయి, ఇక చాలా ఉన్నాయి. ఏవి క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఇక బాక్సింగ్ కానీ ఇవల్ల ఉంటాయి. అయితే ఇది ఏంటంటే ఇండివిజువల్ గేమ్ ప్లస్ ఇండోర్ గేమ్ కాబట్టి నాకు వీళ్ళు ఆ విధంగా నేర్చుకున్నట్టుంది. దానికి ఇంకొకటి ఉంది సార్ అండి, ఇందులో ఒక్కరు కూడా ఆడుకోవచ్చు గేమ్. అది ఎట్లా అంటే చెప్పానా, యాక్చువల్గా ఒక్కరు కూడా ఆడవచ్చు గేమ్. మాతోన గూగుల్ అంటే కంప్యూటర్ ఉంటే వాళ్ళు మనం ఆడుకోవచ్చు. కంప్యూటర్తో గెలవడం అంత ఇది పని కాదు సార్, తెలుసా? కంప్యూటర్తో చేస్తానికి గెలవడం అంత ఇది పని కాదు. వాస్తవం అయితే మన దగ్గర అడ్వాన్స్ ఉంటుంది, అది చాలా వాస్తవం అయితే నేను కంప్యూటర్తో ఆడేవాళ్ళు చెప్తున్నా. అయితే దీంట్లో ఏముంటే మనకు మెయిన్ ముందు చూపు, ముందర ఉంచడం హ్యాబిట్ చాలా వస్తుంది సార్ మనకి. అడ్వాన్స్ ఇస్తాం దీనివల్ల. తర్వాత ఎత్తుకు పై ఎత్తు, ఈ రెండు ఉంటాయి బాగా విద్యార్థులకు కానీ ఎవరికైనా చేస్తానులకు. ఎత్తుకు పై ఎత్తు ఉంటుంది, అడ్వాన్స్ ఆలోచన ఉంటుంది నాకు. ఇవి డెవలప్మెంట్ పక్క అవుతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క చెస్ బోర్డుని తీసుకొని సద్వినియోగం చేసుకొని మీరు కూడా ఇన్ ఫ్యూచర్లో ఉన్నత శిఖరాలకు చేసుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళు ఇంత కృషిగా చేసినటువంటి ఈ యొక్క టీంకు మరియు వీళ్ళకు ఆర్థికంగా అందించిన ఎన్ఆర్ఐ అందరికీ భగవంతుడు ఇంకా చాలా శక్తి సామర్థ్యాలు ప్రసాదించి ఇటువంటి కార్యక్రమం ఎంతో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై